బీఆర్ఎస్ నేతలు రేపు ఎల్లుండి మేడిగడ్డలో పర్యటించనున్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మధ్యాహ్నం గులాబీ నేతలు కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు. కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాం సందర్శన అనంతరం రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన తర్వాత మేడిగడ్డకు వెళ్లనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ నేతలు రేపు ఎల్లుండి మేడిగడ్డలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి భారీ వరద ఉంది. వరద నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళం సంతరించుకుంది. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న నీళ్లను ఎత్తిపోయడానికి ఇప్పటికి కూడా ప్రభుత్వం విముఖత చూపట్లేదు. ఇవాళ చాలా ప్రాజెక్టులలో నీళ్లు లేక ఆయా ఆయకట్టు కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రంగనాయకులు కావచ్చు, లోయర్ మాయర్ డ్యామ్ కావచ్చు, లోయర్ మాయర్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మల్లన్న సాగర్, పుట్టపుచ్చమ్మ సాగర్ వరకు కూడా నీళ్లు లేక రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వర్షపాతం కూడా తక్కువ నమోదైంది. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వర్షాలు పడగానే లిఫ్టులు ఆన్ చేసి ఈ ప్రాజెక్టులను పూర్తిగా నింపే నేపథ్యంలో ఇవాళ కూడా అదే తరహా ప్రాజెక్టులను నింపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అంటే గత ప్రభుత్వం చేసిన కాళేశ్వర ప్రాజెక్టు బీఆర్ఎస్ నాటి ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు, కుట్రలు చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంగరం కట్టుకుని అందులో భాగంగానే వేల క్యూసెక్కుల నీరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కనీసం ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి చేతులు కావట్లేదు అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ఇటు సిరిసిల్ల నియోజకవర్గం, ఇటు మానకొండ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే ఇటు చొప్పద నియోజకవర్గం ప్రజలు కావచ్చు, ఇటు సిద్దిపేట నియోజకవర్గం, ఇటు గజ్వేల్ నియోజకవర్గం పాటు దుబ్బాక నియోజకవర్గం, ఇటు చేర్యాల నియోజకవర్గం ప్రజలకు ఇప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. సాగునీరు అందక ఇలా అవసరం పడుతున్నారు. పంటలు కూడా సకాలంలో వేయలేని పరిస్థితి వల్ల ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చలనం రావాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిమ్మక నివేదిక వ్యవస్థ తీరుపై వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రేపు బడ్జెట్ సమావేశాలు ముగియగానే నేరుగా రేపు ఎల్ఎండి చేరుకుంటారు. ఎల్ఎండి దగ్గర ఏదైతే ఎల్ఎండి ప్రాజెక్ట్ ఇస్తారో అక్కడ ఏదైతే ఎల్ఎండి ప్రాజెక్ట్ లో నీటి నిల్వలను కూడా పరిశీలిస్తారు. నీటి తర్వాత అక్కడి నుంచి నేరుగా రామగుండం చేరుకుంటారు. నైట్ అక్కడే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం లేచి అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డ, అన్నారం, సుబ్బిల్ల 3 ప్రాజెక్టులను కూడా సందర్శించి ఏదైతే నీటిని అక్కడ ఉన్న ప్రవాహాన్ని కావచ్చు, నీటి నిల్వలను చూసి ఆ ప్రజానికానికి యావత్ తెలంగాణ రైతాంగానికి వివరించనున్నారు. ఇవాళ ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా బదనం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని చెప్పి ఒక ప్రయత్నం ఇవాళ పటాపంచలైంది. ఇవాళ ఏదైతే 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చినా వాళ్ళు కట్టుకునే విధంగా ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా దాన్ని ఒక బదనం చేసి ప్రాజెక్టు పనికిరాదని చెప్పి గతంలో ఏవైతే మాటలు మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ ఒక చెంపపెట్టలాగా ఇవాళ వరదను పూర్తి కూడా కట్టుకున్న పరిస్థితి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవన్నీ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మరోసారి నాడు ఏ విధంగా అయితే కాళేశ్వరం జలాలు రైతాంగానికి అందించారు, అదే విధంగా కూడా మరోసారి కూడా రైతాంగానికి అందించే విధంగా చర్యలు చేపట్టేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ మేడిగడ్డ ఏదైతే 3 రోజుల పాటు సాగునీటి టూరు పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్న నీటి లభ్యతను వాళ్ళ తెలంగాణ రైతాంగానికి వివరించనున్నారు. నీటి లభ్యతతో పాటు వెంటనే లిఫ్టులు ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి అందించే విధంగా చర్యలు తీసుకొచ్చే విధంగా వాళ్ళ ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నారు. రేపు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నేరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బృందం అంతా కలిసి నేరుగా రేపు ఎల్ఎండి చేసుకుంటారు. ఎల్ఎండి దగ్గర అక్కడ పరిశీలించి అక్కడి నుంచి రామగుండం చేసుకుంటారు. రామగుండం ఎల్లుండి ఉదయం ఏదైతే ఇటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుబ్బిల్ల 3 ప్రాజెక్టులను పంపిస్తూ అక్కడ నీటి లభ్యతతో పాటు ఏదైతే ఇన్ఫ్లో కావచ్చు, అక్కడ ఉన్న నీటి నిల్వలకు సంబంధించి కూడా రైతాంగానికి చెప్పేవన్నిటి 2 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాటు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే రైతాంగానికి చర్యలు చేపట్టే విధంగా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేయాలని మాట. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.